ఇంకేముంది, సంసార సంబంధ బాధలన్నీ పోతాయి. ఏ దుఃఖాలు సంసారంలో రమ్మంటారు, ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుందిగా మానవుడికి. శాశ్వతంగా దుఃఖం లేకుండా సంతోషంగా ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? గుండెలపై చేసి చెప్పుకుంటే అడిగితే చెప్పలేడు ఎవడు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దుఃఖం ఉంటుంది. కానీ పరమాత్మనామను నిజమైన భక్తితో చేస్తే ఇక వాడి జీవితంలో సంసార సంబంధ సంతతులు దుఃఖాలు ఏమి ఉండవు, అన్నీ పోతాయి. శాశ్వతానందం కలుగుతుంది. అటువంటి పవిత్రమూర్తి నిన్ను నేను ప్రేమించాను. అందుకే ఆవిడ ఏమంది, నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, నాన్న లేదు. నాన్న అంటే సిగ్గు అని. స్త్రీలకు సహజంగా సిగ్గు ఉంటుంది. నేను చెప్పేది పాతకాలం నాటి మాట్లాడి, ఆనాటి మాట. ఆ రోజుల్లో తొందర కూడా 5 రోజులు చెప్పలేదు మరి పాపం. అటువంటి స్థితిలో ఆవిడ ఏమంది, నేను స్త్రీలకు సహజంగా ఉండే బిడియం విడిచిపెట్టి స్వామి ప్రేమించానని చెబుతున్నాను. ఏమనుకుంటావో ఏమిటో, మొత్తం మీద నన్ను పట్టుకెళ్ళిపో. ఇవి చాలా గొప్పదంటాయి. ముందు కరుణ చూడుము అంది, నన్ను కరుణించు. కరుణకి దయకి తేడా ఉంది.